ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త మంత్రి పొన్నం ప్రభాకర్ కు కాంగ్రెస్ లో బిగ్ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారు. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పెట్టి యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదని దయచేసి లైక్ చేయండి. మంత్రి పొన్నం ప్రభాకర్ కు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి షాక్ ఇచ్చారు. కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి నామినేషన్ వేశారు. అలిగిరెడ్డి తరపున ఆయన అనుచరులు నామినేషన్ వేశారు. ఇప్పటికే కాంగ్రెస్ తరపున వెలిశాల రాజేందర్ రావు నామినేషన్ వేశారు. కాగా వెలిశాల రాజేందర్ రావుకు మంత్రి పొన్నం ప్రభాకర్ కు మద్దతు తెలిపారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని కాంగ్రెస్ అధిష్టానం అధికారికంగా ప్రకటించలేదు. అలిగిరెడ్డి ఆవేదన. కాంగ్రెస్ నేత హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై అలిగారు. గత కొన్ని రోజులుగా కరీంనగర్ పార్లమెంట్ టికెట్ వెలిశాలకే ఇస్తారని ప్రచారం జోరుగా సాగడం, తనకు టికెట్ రాదేమో అని అసంతృప్తిగా ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల టైంలో మంత్రి పొన్నం ప్రభాకర్ కోసం తన ఎమ్మెల్యే సీట్ను త్యాగం చేసి అలిగిరెడ్డి తన కోసం ఎమ్మెల్యే టికెట్ త్యాగం చేసిన అలిగిరెడ్డికి ఎంపీ టికెట్ ఇస్తానంటూ పొన్నం ప్రభాకర్ మాట ఇచ్చినట్లు సమాచారం. ఇప్పుడు వెలిశాల పేరుతో తెరపైకి తీసుకురావడంతో అలిగిరెడ్డి అసహనం వ్యక్తం చేశారు. కాగా తనకు కాకుండా వేరే వాళ్ళకు కరీంనగర్ ఎంపీ టికెట్ ఇస్తే కాంగ్రెస్ పార్టీ వీడేందుకు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి సిద్ధమైనట్టు తెలుస్తుంది. ఒకవేళ ఆయనకు కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేస్తే బీజేపీలో చేరతారని కరీంనగర్ కాంగ్రెస్ పార్టీలో గుసగుసలు నడుస్తున్నాయి. మరి మంత్రి అయ్యేందుకు పొన్నం ప్రభాకర్ సాయం చేసిన ప్రవీణ్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ ఎంపీ టికెట్ ఇస్తుందా లేదా మొత్తానికి ఊహించని భిక్షాకే ఇచ్చిందంటున్నారు. అనుకున్న అభ్యర్థి కాకుండా వేరే అభ్యర్థిని ఇవ్వడంతో రాష్ట్రంలో ఇక మంత్రి పొన్నం ప్రభాకర్ ఊహించిన భిక్షాకే తగిలిందంటారు కాంగ్రెస్ నిర్ణయంతో.